వందే మాతరం. అమెరికాకు చెందిన సోదరి క్రిస్టియన్ 1902లో అన్న మాటలతో ఈరోజు మన వీడియో ప్రారంభిద్దాం. కాలగమనంలో దీర్ఘ విరామాల నడుమ ఈ లోకంలోకి ఒక వ్యక్తి అడుగు పెడుతుంటాడు. అతడు నిస్సందేహంగా మరొక లోకం నుంచి వచ్చే బాటసారి. అతడు ఒక యాత్రికుడు, కొత్త వ్యక్తి, కొద్ది కాలం మాత్రమే గడపడానికి వచ్చినవాడు. అతను తన చుట్టుపక్కల ఉన్న మనుష్యుల జీవితంలో పాలు పంచుకుంటాడు. వారి సుఖదుఖాల్లో ప్రవేశిస్తాడు. వారితో పాటు ఆనందిస్తాడు, దుఃఖిస్తాడు. కానీ వాటన్నిటి మధ్య తానెవరో, ఎక్కడి నుంచి వచ్చాడో, తన రాక యొక్క పరమార్థమేమిటో ఎప్పుడూ మర్చిపోడు. తన దివ్యత్వాన్ని ఎప్పుడూ విస్మరించడు. అటువంటి దివ్య పురుషుడు జన్మించినందుకు ప్రకృతి ఆనందంతో పులకరిస్తుంది. ఊర్ధ్వలోకాలు తెరుచుకుంటాయి. దేవతలు స్తోత్రగీతాలు గానం చేస్తారు. ఆయన జన్మించిన దేశం ధన్యమైంది. ఈ భూమి మీద ఆయనకు సమకాలీనులుగా ఉండి అనుగ్రహించబడిన వారు ధన్యులు. ఆయన చరణాల చెంత ఆసీనులైన కొద్దిమంది ముమ్మారు ధన్యులు. ఈ మాటలు స్వామి వివేకానంద గురించి విదేశీ వనిత సోదరి క్రిస్టియన్ అన్నవి. అటువంటి స్వామి వివేకానంద భావజాలాన్ని నేటి తరాలకు అందించి మన జాతి ఔన్నత్యాన్ని జాగృతం చేయడానికి 1994 డిసెంబర్ 31న కోల్కతా చెన్నై జాతీయ రహదారి 16ను ఆనుకుని కాకినాడ జిల్లా ప్రతిపాడు గ్రామంలో ఏర్పాటు చేసిందే స్వామి వివేకానంద విగ్రహం. కీర్తిశేషులు శ్రీ చల్లంకూరి సుబ్బారావు గారు ఉన్నత భావంతో వివేకానంద పరిషత్కు దానంగా ఇచ్చిన ఈ 100 అడుగుల ఎత్తైన కొండకు నరేంద్రగిరిగా అప్పట్లో నామకరణం చేసి ప్రపంచంలోనే ఎత్తైన 53 అడుగుల స్వామి వివేకానంద విగ్రహం నిర్మాణాన్ని స్వామి వివేకానంద పరిషత్ ఆధ్వర్యంలో చేపట్టడం జాతికి ఒక శుభపరిణామం. పెద్దాపురం బచ్చు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ విగ్రహం పాదాల చెంతనే ధ్యాన మందిరాన్ని నిర్మాణం చేయడమైంది. వివేకానందుడు జన్మించిన కలకత్తాకు వివేకానందుడు భారతదేశం గురించి 3 రోజులు ధ్యానం చేసిన కన్యాకుమారికి నడిబొడ్డులో నరేంద్రగిరి ఉండడం యాదృచ్ఛికం. బహుశా స్వామీజీ భావజాలం ప్రభావితం చేయడానిక అన్న ఆయన సంకల్పమేమో. కన్యాకుమారి రాక్ మెమోరియల్ వారు వివేకానంద పరిషత్ వారితో అనుసంధానమే నరేంద్రగిరి అభివృద్ధి సమితి అని 2022లో ఆవిర్భవించడం జరిగింది. ఈ ఆధ్యాత్మిక నరేంద్రగిరికి భక్తి భావాన్ని కూడా జోడించడానిక అన్నట్లు కాకినాడకు చెందిన శ్రీమద్ రామాయణ పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ గల్లా సుబ్బారావు గారి కోరికపై నరేంద్రగిరి వారు అనుమతించిన స్థలంలో 108 కోట్ల రామనామ ప్రతులను నిక్షిప్తం చేసిన రామనామ స్తూప నిర్మాణం, నేటి వరకు దాని నిర్వహణ, పూజా కార్యక్రమాలు వారే చేయడం నరేంద్రగిరి కొత్త శోభకు శ్రీకారం చుట్టడమైంది. ఆ విధంగా స్వామి వివేకానంద పరిషత్ ఆధ్వర్యంలో నరేంద్రగిరిపై వేసిన అంకురానికి శ్రీమద్ రామాయణ పీఠం వారి కార్యక్రమం మారాకు వేస్తే, కొందరు స్థానిక భక్తుల సంఘటిత కృషితో రామనామ స్తూపానికి కొసమిరుగా అన్నట్లు శ్రీరాముల వారి దివ్య మందిరం నిర్మాణం చేయడం జరిగింది. 2026 మార్చి 25న అంతర్జాతీయ ప్రసిద్ధి చెందిన వేద పండితులు, ఆధ్యాత్మిక గురువు, సామాజిక సేవకులు శ్రీ త్రిదండి శన శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామి వారు విగ్రహ ప్రతిష్ఠ చేయడం ప్రతిపాడు గ్రామానికే కాదు, జాతీయ రహదారి 16లో పయనించే ప్రతి ఒక్కరికి స్వామి వివేకానందుడు ఆశించిన జాతి భక్తి, శ్రీమద్ రామాయణ పీఠం వారు చేకూర్చిన రామభక్తి, భారతీయ సంస్కృతికి మూలస్తంభం, ఆదర్శవంతమైన శ్రీరాముడి ఆలయం భక్తుల తన్మయత్వానికి కేంద్రంగా వెరసి భవిష్యత్తులో ఇది ఒక దివ్యక్షేత్రంగా శోభిల్లడం తథ్యం. ఈ మహత్తర యజ్ఞంలో స్థలదాత కీర్తిశేషులు చల్లంకూరి సుబ్బారావు గారిని, శ్రీమద్ రామాయణ పీఠం వారి అభ్యర్థన మన్నించి స్థలాన్ని కేటాయించిన స్వామి వివేకానంద పరిషత్ వారిని, తదనంతరం రామాలయ నిర్మాణాలను పూర్తి చేసిన భక్తులను, దాతలను ఈ సందర్భంగా అభినందించడం మనందరి కర్తవ్యం. నరేంద్రగిరి రామనామ స్తూపం మరియు రామాలయ దృశ్యాలను ఇప్పుడు తిలకిద్దాం. यो नारायणः ब्रह्मा नारायणः शिवश्च नारायणः शक्रश्च नारायणः